హాయ్ అండి, ఈరోజు నా స్టైల్లో టమాటో పికిల్ చూపిస్తున్నా. ఫస్ట్ కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయి, పక్కకు తీసేసుకుందాం. మిక్సీ జార్లోకి వేసుకున్న టమాటాస్ యాడ్ చేసుకోవాలి. ఫాస్ట్గా కుక్ అవటం కోసం నేను కొద్దిగా గళ్ళుప్పు యాడ్ చేసుకుంటున్నా. కొంచెం చింతపండు యాడ్ చేసేసుకుంటున్నా. ఖచ్చితంగా అయితే క్యాప్ కవర్ చేయాలండి, లేకపోతే టమాటాస్ తొందరగా కుక్ అవ్వు. మనం లిడ్ పెట్టేసి చక్కగా కుక్ అవనివ్వాలి. కుక్ అవటానికి ఈజీగా 15 మినిట్స్ పడుతుంది. మిక్సీ జార్లోకి కొద్దిగా గళ్ళుప్పు, నేనైతే వెల్లుల్లి ఎక్కువ వేస్తానండి, ఎందుకంటే ఏ పికిల్కైనా సరే వెల్లుల్లి జీలకర్ర టేస్ట్ ఇస్తాయని నా ఒపీనియన్. 2 టీ స్పూన్స్ జీలకర్ర కుక్ అవుతుంది. ఈ స్టేజ్లో నేను కొంచెం కొత్తిమీర వేసి కుక్ చేస్తున్నాను. ఇది కుక్ అయిపోయినాయి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చల్లారినాక మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ అయితే మనం పచ్చిమిర్చి, సాల్ట్, జీలకర్ర, వెల్లుల్లి మిక్సీ పట్టుకుందాం. కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న టమాటాస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కోర్స్గా అయితే మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఆయిల్ పెట్టుకోవాలి. కొంచెం జీలకర్ర, పచ్చెనగపప్పు, చిటికెడు మెంతులు, ఆవాలు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న పికిల్లోకి తాలింపుని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, టమాటా పికిల్ రెడీ.